నమస్కారము. ఈరోజు మనం బిచ్చగుంట కథలు చెప్పేవారు మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న కథలు చెబుతూ ఉంటారు. వీటిని పిట్ట కథలు అంటారు. ఇవి చాలా తమాషాగా ఉంటాయి. ఇప్పుడు ఈ కథలను చూడండి. ఒక పెళ్ళ మొగుడు ఉన్నారు ఊర్లో. ఒక కొండమ్మ ఒక కొండయ్య మొగుడు పెళ్ళ ఉన్నారు. కొండమ్మ కొండయ్య అయితే కొండది చాలా పేద కాపురం. పేద కాపురం అయితే కొండమ్మ మొగుడు చేసుకుని మొగుడు తిట్టడం మొదలు పెట్టింది. ఏమని? ఎదమున్నా కొడుక బ్రషమున్నా కొడుక సత్యమున్నా కొడుక నీ పెనిగి పిత్తుకుంటా పోను, నీ పెనిగి పిత్తుకుంటా పోను, నీ పళ్ళు పిండిగా నీ నాలుగు నక్కల వెనక అడ్డలో పలుపులో నాన్న కూడా నీ అమ్మకడుపు కాలిపోయి ఊడ్చుకొని ఎప్పుడు సచ్చినవని వార్త నీ అమ్మకడుపుగా అసలు వద్దు వద్దు మా అమ్మగారు నీకు ఇచ్చి వద్దు వద్దు మా అమ్మగారు నీకు ఇచ్చి నాకు వద్దు కోసం నీ అమ్మగడు కాలిపోను అని సీదేస్తానే కొండయ్య చూసి ఏం తక్కువ అన్నాడు. ఏముంది నా కొడుకు నీ కొంప వచ్చి ఒక తక్కువ చీర తెచ్చింటా ఒక రైకు తెచ్చింటావా అని అడిగింది. ఏమి నీకు మంచి చీర రైకు కదా తెస్తాలే, ఊరు ముందర చేను ఉల వేసిన, పాటి ముందర చేను పత్తి వేసిన, ఈ రెండు పని నాకు నీకు మంచి చీర రైకు తెస్తాలేవి. ఈ కొండమ్మ రోజు అడుగుతుంటే కొండ తెస్తలే 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 చెప్తూనే ఈ కొండమ్మకు 6 మంది పిల్లలు పుట్టిండ్రు. ఈ 6 మంది పిల్లలు పుట్టినాక కొండ తెచ్చింది లేదు, ఈ కొండమ్మ కట్టుకునేది లేదు. కొన్నాళ్ళకల్లా అప్పుడు ఊరు ముందు చేను ఉలవా, ఈ పాటి ముందు చేను పత్తి, ఈ రెండు పండిని ఈ మార్కెట్ కు పోయి అమ్ముకొని రావాలని రోడ్లో వచ్చి బస్సు వేసుకొని పోదామని బస్ కాడికి వస్తే ఆ బస్సోడు కొండకి వాని ఎక్కనీలా, బస్సోడు కొండకి వాని ఎక్కనీలా. ఏంది నువ్వు చెప్పేది? ఏమి బస్సోడు వాని ఎక్క నీకు ఎందుకు ఇస్తాడు? బస్సోడు కొండకు వాని ఎక్కనీలా, బస్సులేకి ఎక్కనీలా. మరి వాని ఎక్క నీకు ఎందుకు ఇస్తా నువ్వు చెప్పడు. బస్సులేకి కొండ ఎక్కనీలా, వెనక ఏమిటి లారీ, బస్సులేకి ఎక్కనీలేదంటానులే. వెనక ఒక ఏమిటి లారీ వచ్చేసింది, చెయ్యెత్తుగా నిలబెట్టి లారీ వాడు కొండకి వాని ఎక్కనిచ్చిండు, లారీకి లేక వాని ఎక్కనిచ్చిండు. లారీ లేక ఎక్కడిచ్చినాడు, లారీ వాడు కొండకి వాని ఎక్కనిచ్చిండు. నేను చెప్పేది కొండను లారీ లేక ఎక్కనిచ్చిండు. మరి వానకి నేను ఎందుకు ఇచ్చి నువ్వు చెప్పడం. ఇస్తాను నేరుగా ఎక్కడ పోయిండు, అక్కడ గుంటూరు మార్కెట్ పోయిండు. గుంటూరు మార్కెట్ లో సరుకు అమ్ముదామని మార్కెట్ లో పోతే మార్కెట్ లో కొండగాడు వాళ్ళ అమ్మని ఇలా, వాళ్ళ అమ్మని ఇలా ఏమి చెప్పి నీకు అర్థమైస్తాను. మార్కెట్ లో పోతే అక్కడ సరుకు కొండకి వాళ్ళ అమ్మని ఇలా, మార్కెట్ లో కొండకి వాళ్ళ అమ్మని లేదు బావా. ఓ సరుకు అమ్ముకోండి. మరి వాళ్ళమ్మ నేను ఎందుకు ఇస్తున్నా చెప్పడం. సరుకు అమ్మనిలా నేనే తప్పు చెప్తాను, పొరపాటు పడతాను నువ్వే. మార్కెట్ లో కొండకాడ అమ్మనీకుంటే అక్కడి నుంచి